సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి 2024 సంవత్సరం ఈ మార్చి మాసము మొదటి పరిశుద్ధ దినమున దేవుని యొక్క సన్నిధానాన్ని మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నారు. ఎందరో గొప్పవారు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నవారు అనేకమైన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ యోగ్యత లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన సజీవులకులో మనం ఈ భూమి మీద ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపాభాగ్యతను అనుగ్రహించున్నాడు. యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా 2-3 విషయాలు పంచుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ రానున్నటువంటి నెల అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ నెల 12వ తారీఖున ఎలక్షన్ యొక్క కోడ్ రాబోతున్నది. ఏప్రిల్ నెలలో ఎలక్షన్ ఉన్నాయి. మే 22న అనేది కౌంటింగ్ అని చెప్తున్నారు. కానీ రాబోతున్న ఎలక్షన్లో క్రైస్తవులకు ఎటువంటి నష్టం వాటిల్లుకోకుండా మంచి సెక్యులర్ గవర్నమెంట్ని అందించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే క్రైస్తవుల మీద నానాటికి కూడా ఎన్నో దాడులు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులు ఓటు వేసిన వారికే వారు ఎదురు తిరుగుతూ వారిని ఎంతో బాధపరుస్తూ క్రైస్తవులకి ఎంతో హింస పెట్టేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రభుత్వాలను మరలా రాకోకుండా మంచి సెక్యులర్ గవర్నమెంట్ దేవుడు అందించినాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాడు అనంటే భయము లేనిటువంటి మానవుడు భయము కలిగి జీవించాలని. ఈ లోకం చూస్తున్నట్లయితే భయంకరమైన భయాలతో నిండిపోయి ఉన్నది. ఎటు చూస్తున్నప్పటికీ మారణ హోమమే, ఎటు చూస్తున్నప్పటికీ ప్రతికూలమైన పరిస్థితులే. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు బహుధైర్యంగా ఉంటారని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క 3వ అంశం ఏమిటనంటే ఈ యొక్క రానున్నటువంటి దినంలో దేవుని యొక్క సేవ మరి విరివిరిగా అనేకమైన ప్రాంతాల్లో ప్రకటించబడటానికి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఆఖరిగా చూసినట్లయితే మా యొక్క రే ఆఫ్ హోప్ సర్వీస్ సొసైటీ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్లు అంత మాత్రమే కాదు, ప్రతి పరిశుద్ధ దిన రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని యొక్క వాక్యము ఈ ఫేస్బుక్, యూట్యూబ్ అంత మాత్రమే కాదు ఛానల్స్లో, ప్రార్థనా ఛానల్లో వీటిలో వస్తూ ఉన్నది. కాబట్టి ఈ పరిచర్లు అన్నీ కూడా ముందుకు కొనసాగాలంటే ఏ దిన కూడా నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఇన్ని ఎపిసోడ్స్ జరిగినాయి కానీ నాకు ఒక ఎపిసోడ్కి నాకు ఏమైనా సహాయం చేయండి ఎవరిని నేను అడగలేదు. లేకపోతే మా యొక్క హోమ్కి ఏదైనా పండుగ దినాల్లో కొంతమంది పేదవారికి మా సంస్థ ద్వారా అందించాలని కోరినప్పుడు ఈ దినం వరకు కూడా ఒక్కరు కూడా మాకు సహాయం చేయలేదు. కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మాకిచ్చినటువంటి బాధ్యతలను ముందుకు కొనసాగించాలన్నదే మా యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ ఎక్కడ కూడా కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు మేము సంపాదించగలమే ఏ దినంలో కూడా ఆశపడలేదు. ఏ దినమునకు కావలసిన ఆహారము ఆ దినం దేవుడు మాకు అనుగ్రహిస్తే అది చాలు. దాని యందు మేము దేవుణ్ణి స్తుతించాలి, దాని ద్వారా మేము దేవుని నామాన్ని గణపరచాలి. ఆకలి గొని నా దేవుణ్ణి నేను ఒకవేళ ఎందుకు ఇంత పరిచర్య చేస్తుండి కూడా దేవుడు మాకు ఆకలి దప్పులతో పెడతాను అని ఈ దినం వరకు కూడా దేవుడు మాకు కానీ మా సంస్థకు కానీ ఎటువంటి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఈ దినానికి కావలసిన ఆహారాన్ని ఆయన అందిస్తూ మాకు ఎక్కడ కొదువు లేకుండా నడిపిస్తున్నారు అని చెప్పి ఎక్కడ కూడా మాకు వేలల్లో కానీ, వందల్లో కానీ, లక్షల్లో కానీ, కోట్లలో కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కడా లేవు. ఏ దినానికి కావాల్సింది ఆ దినం మేము కష్టపడతాము. వచ్చిన దాంట్లో నుండి మా కుటుంబము అంత మాత్రమే కాదు, మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మేము పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా యొక్క పరిచర్ల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయతను మేము కోరుతున్నాం. మంచిది, ఈ దినం దేవుని యొక్క వాక్యజనంలోకి వెళ్దాం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు భూమి మీద భయము లేదు. భయము లేకుండా బహుధైర్యం కలిగి ఉండటానికే దేవుడు ఏదేను వనాన్ని ఆయన ముందుగానే మానవుడి కొరకు నిర్మితం చేసి ఆ ఏదేను వనంలో ధైర్యంగా మానవుడు ఉండాలని, ఆ మానవునితో దేవుడు ప్రతి దినం కూడా సహవాసం చేయాలని ఆయన కోరుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించున్నారో మన పితరులైనటువంటి తల్లిదండ్రులు, వారి ద్వారా సంక్రమించినటువంటి భయము ఈ దిన మానవుడిని ఈ భూమి మీద భయముతో జీవించగలిగేటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళింది. ఈ యొక్క మాటలను నేను చెప్పటం కాదు కానీ ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట కనిపిస్తుంది చూడండి.
అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకొంటిని. ఏ మాత్రం కూడా భయం లేనటువంటి మన పితరుడైనటువంటి తండ్రి గారైనటువంటి ఆదాము గారు, మన తల్లి గారైనటువంటి అవ్వమ్మ గారు భయం లేకుండా ధైర్యంగా ఉన్నారు. ఎందుకనంటే దేవుడు వారితో అనునిత్యము వారితో సహవాసం చేస్తున్నారు. ప్రతి దినం కూడా దేవుడు వారితో సాయం సంధ్య వేళలో ఒక తండ్రి కుమారికి ఉన్నటువంటి బంధం చేత వారితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మానవుడు మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చి ఉన్నాడో, ఆ మూడో వ్యక్తి ద్వారా భయం అనేది సంతృప్తమైన ఉన్నది ఈ భూమి మీద. ఆ భయమే ఈ దిన మానవుడమైన మన మీద కూడా ఏలుబాటు చేస్తున్నది. లేకపోతే మనము కూడా ధైర్యంగా ఉండగలిగే వాళ్ళం. ఈ ధైర్యము ఎక్కడ పోయింది అనంటే, మానవుడు దిగంబరత్వాన్ని తెలుసుకున్నప్పుడు భయం అనేది వచ్చి ఉన్నది. దిగంబరత్వంగా కలిగి ఉన్నప్పుడు మానవుడు తెలియలేదు, ధైర్యంగానే వారు జీవించినారు. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ మనోనేత్రంలో మూయబడి లోకమనే నేత్రములు తెరవబడినాయో, అక్కడ భయం అనేది మానవుడికి సంప్రాప్తమైనట్లుగా మనకి జీవగ్రంథం తెలియచేస్తున్నది. ఈ దినంన నీకు నాకున్నటువంటి మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. ఆ మనోనేత్రంలో మూయబట్టడం వలన భయం అనేది ఏదో ఒక పరిస్థితుల ద్వారా మనకు వస్తుంది అనేది ఎప్పుడు కూడా మనం తరుముతూ ఉంటుంది. మన భర్త ద్వారా రావచ్చు, మన పరిస్థితుల ద్వారా రావచ్చు, మన బిడ్డల ద్వారా రావచ్చు, లేకపోతే ఏ విధంగానూ భయం అనేది అది మన మీద విలయతాండవం చేస్తుంటుంది. కానీ ఆ భయము నుండి విడుదల పొందుట కొరకు మానవుడు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉన్నది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో భయపడినటువంటి వ్యక్తుల్ని కొంతమంది నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. వారు భయము కలిగెను ఎప్పుడు అనంటే, దేవుని మాటను వారు తృణీకరించి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మితిమీరిపోయినప్పుడు ఆదిమ తల్లిదండ్రుల ద్వారా భయం అనేది మానవుడికి భూమి మీద సంప్రాప్తమై ఉన్నది. కాబట్టి మనం ఆ భయం నుండి విడుదల పొందుట కొరకే ఈ దినమున దేవుడు ప్రయత్నం చేయాలన్నాడు. గడిచిన ఈ యొక్క 2 మాసంలో 2024 సంవత్సరం జనవరి మాసము, ఈ ఫిబ్రవరి మాసము మన జీవితంలో గడిచిపోయి ఉన్నది. కానీ గడిచిపోయినటువంటి దినములు అన్నీ కూడా ఎంత భయంతో ఉన్నాయి. ఎప్పుడు ఏ మనిషి ఏ విధంగా వచ్చి మన మీద ఏలుబాటు చేస్తాడో, ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు మన మీద వస్తుంటాయో, ఎప్పుడు ఏ పరిస్థితులు మనల్ని దిగజారుస్తూ ఉంటాయో, ఎప్పుడు మన జీవితంలో కష్టాలు వస్తుంటాయో, నష్టాలు వస్తుంటాయో, బాధలు కలుగుతుంటాయో, మన జీవితంలో ఎన్నో వేదనలు కలుగుతుంటాయి అని చెప్పి మనము భయంతోనే మన జీవన యాగం అనేది కొనసాగుతున్నది. కానీ ఆ భయం అనేది మనలో నుండి పోవాలి అని అంటే ఈ దినం మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని పుట్టించి దేవుడై ఉన్నాడు. అప్పుడు మన జీవితంలో శ్రమల నుండి విడుదలిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే భయము కలిగినటువంటి పరిస్థితులు కొన్ని మనం చూద్దాము. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి మాటకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక మాట కనిపిస్తున్నది. చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. ఇక్కడ అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము గారు, దేవుడితో నడిచినటువంటి అబ్రహాము గారు బహుధైర్యంగా కలిగినటువంటి వ్యక్తి. కానీ అంత విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి జీవితంలో కూడా ఒక భయం అనేది తన జీవితంలో వచ్చినది. ఆ భయం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము అబ్రహాము గారికి దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడము అని అంటున్నాడు. మనం భయపడుతున్న సమయంలో దేవుడు కేడముగా ఎప్పుడు ఆయన వాక్యాన్ని చేర్చుకున్నప్పుడు, ఆయన యొక్క మన మనసుని ఆయన వైపు మరల్చుకున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, ఏ వాక్యమైతే మనల్ని బలపరుస్తుందో మన జీవితంలో ఉన్నటువంటి భయం నుండి అది విడుదలిస్తుంది అని చెప్పి ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ భయముతో చేజారిపోతూ దేవునికి దూరస్తుడు అవుతున్నావా, లేకపోతే భయముతో నీ జీవితం వెళ్ళిపోతుంది, ఇంకా నేను నా జీవిత పయనాన్ని ముందుకు కొనసాగించగలుగుతానా అని అంటే, వెంటనే అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క పరిశుద్ధ దినమున దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భయము పడుతున్నటువంటి నా ప్రియ కుమారుడా, భయపడుతున్నటువంటి నా ప్రియ కుమారి, నేను నీకు కేడముగా ఉండబోతున్నాను అని అంటే ఎంత ఓదార్పు, ఎంత మన జీవితానికి ధైర్యం ఇచ్చేటువంటి మాట అక్కడ కనిపిస్తున్నది. ఈ యొక్క మాటని మనం తీసుకొని, దేవా, భయము ఉన్నటువంటి నా జీవితాల్లో నుండి
గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటిది మీ వాక్యము అని మొదటిగా మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రెండోదిగా చూచినట్లయితే ఇంకొక వ్యక్తి కూడా అక్కడ పరిశుద్ధ లేఖన గ్రంథంలో భయపడుతున్నాడు. కొద్ది తర్వాత రిఫరెన్స్ చూడండి, ఆదికాండము 21 అధ్యాయము 17 వచనం చూచినప్పుడైతే ఆ చిన్నవాడిని చూచి భయపడకము అని హాగరుతో దేవుడు అన్నట్లుగా కనిపిస్తున్నది. ఆ చిన్న పిల్లవాడి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు అయినాయి, ఎటు వెళ్ళిపోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు, అక్కడ తన యజమానురాలు తనని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు, ఒక అడవి ప్రదేశానికి చేరినటువంటి పరిస్థితులు, ఆ కుమార్ని ఎలా ముందుకు సాకాలో కూడా ఆ తల్లికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, హాగరు భయపడకుము అని అంటున్నాడు. ఎందుకో తెలుసా, నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితులను చూసుకుంటూ నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకుము. హాగరుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకును తోడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హాగరుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో ఒక ధైర్యాన్ని పుట్టించాలని అనుకుంటున్నాడు. దేవుడు అక్కడ హాగరు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో, వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ధైర్యం కలిగినటువంటి మాట ఏమిటో తెలుసా, భయపడకుము అనే మాట. ఈ దినం మనము కూడా వేసారిపోయి ఉన్నామేమో. దేవుడు అంటున్నాడు, భయపడకుము, నా మీద నమ్మిక ఉంచుము అని అంటున్నాడు. కాబట్టి హాగరు భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదండి, ఆదికాండము 26 అధ్యాయం 7 వచనంలో చూచినప్పుడు ఇస్సాకు గారు తన భార్యను చూచినప్పుడు అది చక్కందని ఆ రాజు తెలుసుకున్నప్పుడు ఆ రాజు తనను ఏమి చేస్తాడు అని చెప్పి భయముతో భయపడినటువంటి సందర్భాన్ని అక్కడ ఆదికాండం 26 అధ్యాయం 7 వచనంలో మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మన కుటుంబాల ద్వారా మనకు వస్తుంటాయి. ఆ వచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి, దేవుని వైపు చూచినప్పుడు, ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు మనుషుల యొక్క తలంపుల్ని ఒక్కసారిగా తారుమారు చేయగలిగేటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాము, అటువంటి దేవుణ్ణి మనం కొనియాడుతున్నాము. కాబట్టి ఇస్సాకు గారికి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఏమిటి తెలుసా, భయపడుకు ఇస్సాకు అని అంటున్నాం. తన భార్య ద్వారా తనకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే తన భార్య మీద ఆ రాజు కన్ను వేసి తన భార్యను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నటువంటి సమయంలో ఇస్సాకు భయపడుతున్నాడు. అయితే ఆ రాజుకే భయం కలిగినటువంటి సందర్భం ఏమిటో తెలుసా, ఆ రాజు తన కన్నులతో చూచినట్లుగా వీరు ఇరువురు కూడా భార్య భర్తలుగా బంధాన్ని నెరవేరుస్తూ వారుకున్నటువంటి లౌకికత్వాన్ని ఆ రాజు చూచినప్పుడు రాజు పిలిపించి అక్కడ చెప్తాడు. దేవుని దర్శనము అక్కడ కలుగుతుంది. వెంటనే రాజు వణికిపోయి ఇస్సాకు తంటాడు, ఎందుకు నాకు ఇటువంటి మాటలు చెప్పి ఉన్నావు అంటే, అక్కడ ఇస్సాకు గారు అంటారు కదా, నా ప్రాణం తీసివేస్తావేమో అని చెప్పాను అన్నప్పుడు అప్పుడు దేవుడు దర్శించి ఆ యొక్క ఇస్సాకు గారిని బలపరిచి రాజుకి కూడా వణుకును పుట్టించి ధైర్యం కలిగేటట్లుగా దేవుడు చేసినాడు. ఈ దినం నీ జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితుల వలన నువ్వు బాధల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, భయాందంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ భయంలో నుండి విడుదల అవటానికి కొన్ని వాటిని ఆయన అనుమతిస్తుంటాడు. ఆ అనుమతించిన పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఏ పరిస్థితినైనటువంటిది దాటిని దేవుడు మార్చగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండము 32 అధ్యాయము 7 వచనంలో చూచినప్పుడు యాకోబు మిక్కిలి భయపడినట్లుగా అక్కడ కనిపిస్తున్నది. దేనికో తెలుసా, తను చేసినటువంటి మోసమును బట్టి అనే మాట అక్కడ ఉంటుంది. నేను కూడా మన జీవితంలో మోసం చేసినటువంటి వ్యక్తికి భయం ఉంటుంది. ఎందుకో తెలుసా, ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ వచ్చి మన మీద ఏదైనా దాడి జరుగుతుందేమో, ఒకవేళ నా ప్రాణం తీసేటువంటి పరిస్థితులు వస్తాయేమో, లేకపోతే నాకు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోతాయేమో అని ఒక భయం అనేది కలుగుతుంటది. ఒకవేళ నేను కూడా మోసం చేసి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యి భయాందోళనకు లోనవుతున్నావా? నిజమే కదా, మన ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వగారు, ఆదాము గారు దేవుణ్ణి మోసం చేసి ఉన్నారు. కాబట్టి 3:10 ఇందాక ఆదికాండం 3:10 చూసాం కదా, వారు దిగంబరత్వాన్ని కలిగి, భయము కలిగి వారు చాటున దాక్కున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దిన మనము కూడా తప్పు చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా దర్శించినప్పుడు భయముతో కలిగి నువ్వు వెనక్కి వెళ్ళిపోయి దాగుకునే పరిస్థితుల్లో ఉన్నావా? ఆ దాగుకునే
ఒప్పుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను మరలా పిలిచి ధైర్యాన్నిచ్చి, ఎప్పుడో తెలుసా, నీ తప్పిదాన్ని నువ్వు దేవుని సముఖమందు ఒప్పుకున్నప్పుడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుణ్ణి మోసం చేసి భయాందోళనతో నీ జీవిత పయనాన్ని కొనసాగిస్తున్నావా? వద్దు, నీ జీవిత పయనము ముందుకు సాఫీగా వెళ్ళాలి అని అంటే చేసినటువంటి తప్పిదాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్నప్పుడు దేవుడు ధైర్యాన్ని, ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను విడుదలిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమను చూపించి నీకు ధైర్యాన్ని కలగచేసేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు బయటకు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఆదికాండము 42:28 గుండె చెదిరిన వారై జడిసి అనగా భయపడి అనే మాట అక్కడ ఉంది. మన జీవితంలో జడిసిపోయేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఈ పరిస్థితులన్నిట్లో నుండి దేవుడు విడుదలివ్వాలని చూస్తున్నాడు. నువ్వు జడిసిపోయావా, బెదిరిపోయావా, చెల్లాచెదరైపోయావా, దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు భయపడుతున్న సమయంలో నుండి నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఏ పరిస్థితుల వైపు చూసి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితుల వైపు చూసి నా జీవితం ఇంక ఎందుకు అని చెప్పి నువ్వు భయముతో వణుకుతో చాలించటానికి కూడా నువ్వు వణికిపోతున్నావో, దేవుడు అంటున్నాడు ఏమిటో తెలుసా, నీవు ఆ భయాందోళన నుండి, నువ్వు జడిసిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితులు, నీ గుండె చెదిరిపోయేటువంటి పరిస్థితుల నుండి విడుదలివ్వగలిగేటువంటి దేవుడు ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. అంత మాత్రమే కాదండి, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు 42:35 చూసినట్లయితే, జరగకూడనిది జరిగినప్పుడు కూడా మానవుడికి భయం కలుగుతుంది. ఏది అయితే మానవుడు అనుకున్నాడు, ఆ అనుకున్నటువంటి క్రియ జరిగినప్పుడు, అనుకున్నటువంటి కార్యం జరిగినప్పుడు మానవుడు ధైర్యంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితుల నుండి తనకు వ్యతిరేకకరంగా క్రియ జరిగినప్పుడు మనిషి జీవితంలో భయం అనేది సంప్రాప్తం అవుతుంది. భయం అనేది మానవుడికి కలుగుతుంటది. ఆ భయంలో నుండి విడుదలవుట కొరకే దేవుడు ఈ పరిశుద్ధ దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయము కలిగి మనం జీవించట కంటే దేవుని యందు ఏ ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మన జీవితం మీద మన గుండెల మీద కత్తి పెట్టి, లేకపోతే మన గొంతుకు కత్తి పెట్టినప్పటికీ కూడా నేను రేపటి దినం చనిపోతాను, కానీ నా దేవుని కొరకు నేను ధైర్యంగా నిలబడాలని అన్నప్పుడు దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తారు. దేవుడు పుట్టించలేదా? ఏలియా గారు ఆ 400 మంది బయలు ప్రవక్తల ముందు నిలబడ్డాడు. ఈయన ఒక్కడిగా ఉన్నాడు, కానీ ఆయనకున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా, వారు ఓడిపోతారు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. దావీదు గారు కూడా ఆ ముందున్నటువంటి గొల్యాతును చూచి ఏమాత్రం కూడా భయపడలేదండి. యుద్ధము యెహోవాదే అని అన్నాడు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా దానియేలు గారు సింహపు బోనులో వేసినప్పుడు ఏమాత్రం కూడా వణుకుతో లేడు. నా దేవుడు విడిపించటానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళినాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. అగ్నిగుండంలో వేయబడినటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ఏమాత్రం కూడా భయపడలేదు. మా దేవుడు మాకు విడుదలిస్తాడు, ఇవ్వకపోయినా పర్లేదు, మా దేవుని కొరకు మేము నిలబడాలి అని అనుకున్నారు. వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినారు. వారికి ఏ మంట కూడా అంటుకోకుండా ఎంత సురక్షితంగా వారు లోపలికి వెళ్ళారు, అదే సురక్షితంగా వారు తిరిగి బయటకు వచ్చినారు. అదేవిధంగా దేశం కాని దేశము వచ్చి, భారతదేశానికి వచ్చి, ఎక్కడో ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చినటువంటి ఒక మిషనరీని ఆయన కుమారులిద్దరిని చంపివేసినప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసండి, వారిని నేను క్షమించాను అని అన్నది. ఎందుకు, ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం తెలుసా? తన భర్త ఒకవేళ తాత్కాలికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చు, కానీ ఆ తల్లికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటో తెలుసా, రేపటి దిన నా భర్తను నా దేవుని సన్నిధానంలో నేను కలుసుకోబోతున్నాను, నా కుమారులు ఒక దేవదూతల వలె నా దేవుని సన్నిధానంలో ఉండబోతున్నారు, దేవుని పరిచర్యకు వెళ్ళి ఉన్నారు, కానీ నా దేవుని ఆయన ముఖాముఖిగా చూడగలిగేటువంటి బాధ్యతను ఇచ్చినారు. దేశం అంతా కూడా వణికిపోయింది, ఏ శిక్ష ఆ యొక్క ధారాసింకి పడుతుందని. కానీ ఆ తల్లి క్షమించింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలుసండి, భయము లేదు, నా దేవుని కొరకు నేను ధైర్యంగా ఉన్నాననే ఒక ధైర్యంతో ఆ తల్లి ఈ దినానికి కూడా తన పరిచర్య చేస్తుంది. ఈ దిన ఇదే మాటను చెప్తుంటే అన్యులు ఏమంటారు తెలుసా, ఒక మాట అంటే మా ప్రాణాన్ని తీసేటువంటి పరిస్థితులు అయినాయి. ఒక మాట దేవుని కొరకు సత్య సువార్తను ప్రకటిస్తుంటే ఇదిగో మతపరమైనటువంటి మాటలు చెప్తున్నారని చెప్పి దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్రైస్తవులు ధైర్యంగా నిలబడుతున్నాం. మనం గమనించున్నాం, గత 2 వారముల క్రితము ఒక
సేవకుని పంజాబ్ రాష్ట్రంలో గత 2-3 మాసముల క్రితము వారిని కత్తితో పొడిచారు, అనేక విధాలుగా బాధించిన 2 నెలంతా కూడా ఆయన ఎంతో ఆ గాయాలతో బాధపడి వెళ్ళిపోయి ఉన్నారు. అయినప్పటికీ ఏ ప్రభుత్వము కూడా ఉన్నటువంటి ఓటు వేయించుకున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా నిలబడలేదండి. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఆ సేవకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. కానీ నేను అంటాను, ఆ సేవకుడికి పరలోక రాజ్యంలో మంచి దేవుని యొక్క మంచి సింహాసనం ముందు అతి దగ్గరలో నిలబడేటువంటి కృపాభాగ్యతను దేవుడు ఇస్తాడు. నేను ఈ దినం ఒక వీడియో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా ఏకమైపోయండి. ఏమి చేశారో తెలుసండి? తిరగబడి ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుడు ధైర్యాన్ని పుట్టించినప్పుడు ఏ ప్రభుత్వాలైతే వారికి క్రైస్తవులకి అన్యాయం చేసినారో అదే ప్రభుత్వం కూర్చటానికి దేవుడు మరలా తిరిగి లేపబోతున్నాడు. నా ప్రియ సహోదరుడు, ఒకవేళ ఈ భయం అనే గుప్పిట్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ధైర్యం కలిగినటువంటి 5 సాధనాలు నీ జీవితంలో, నా జీవితంలో ఇవ్వాలని అనుకుంటున్నాడు. మొదటగా చూచినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో మనం చూచినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా ఈ మాట రాయబడి ఉన్నది. దయచేసి పరిశుద్ధ లేఖన గ్రంథం ఉన్న వారందరూ కూడా ఈ పాటను చూడాలని గమనిస్తున్నాను. చూడండి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పను. యేసు చెప్పింది ఏమిటో తెలుసండి? నువ్వు భయపడొద్దు నా ప్రియ సహోదరుడా, భయపడొద్దు నా బిడ్డ, ఇదిగో నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మకం వల్ల ఏమి కలుగుతుందో తెలుసా? విశ్వాసము కలుగుతుంది. నువ్వు నమ్మిక ఉంచినప్పుడు, ఆవుగింజంత విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. అటువంటి విశ్వాసం నీలో ఉన్నదా? ఆ విశ్వాసం దేని ద్వారా మానవుడు కలుగుతుందంటే నమ్మకం ద్వారా. ఎప్పుడైతే, అందుకని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉంటుంది కదా, నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదండి, కీర్తన గ్రంథకర్త అంటాడు కదా, 46వ సంకీర్తన 1-2 చరణంలో ఉంటుంది కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనకు తగిన సహాయకుడు. ఎవరండి? మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసండి? ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడు తెలుసా? మన శ్రమకాల సమయంలో ఆయన మన యందు మన బహుధైర్యాన్ని పుట్టించేవాడు. ఆయన దుర్గముగా ఉండేటువంటి దేవుడు, ధైర్యాన్ని పుట్టించేటువంటి దేవుడు, మనకు ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీవు నేను అటువంటి ఆశ్రయాన్ని కోరుకునే వారిగా ఉంచినామా? లేకపోతే ఇహలోక సంబంధమైన వాటి వైపు మనం చూస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ భయాందోళనలతో మన జీవిత పయనాన్ని కొనసాగించే వారిగా ఉంచినామా? కాబట్టి నీలో ధైర్యం కలగాలంటే మొదటిగా నమ్మిక దేవుని అందించి, ఆ నమ్మిక విశ్వాసం ద్వారా కలుగుతుంది. ఆ విశ్వాసము నీ జీవితాన్ని ఒక గమ్యానికి చేరుస్తుంది, భయం నుండి విడుదలిస్తుంది, భయంలో నుండి నెమ్మదిని కలుగచేస్తుంది, భయంలో నుండి నీకు గొప్ప ఆదరణ ఇస్తుంది విశ్వాసము. ఆ విశ్వాసాన్ని కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, హెబ్రీల గ్రంథకర్త రాస్తాడు కదా, 13వ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6-7 వచనం ఉంటుంది, ప్రభువు నాకు సహాయకుడు కాబట్టి నేను భయపడను అనే మాట ఆఖరిలో. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో సహాయకుడుగా ఉంటారో మన జీవితంలో భయం అనేది కలగవలసిన అవసరం లేదు. పర్వాలేదు, పోతే పోని, ఈ జీవితము నా దేవుని యొక్క సన్నిధిలోకి నేను వెళ్ళబోతున్నాను, నా దేవుని రాజ్యంలో నివాసాన్ని నేను పొందుకోబోతున్నాను, నా దేవునితో నేను సహవాసం చేయబోతున్నాను అని ఒక ధైర్యం అనేది మనలో పుడుతుంది. ఎప్పుడో తెలుసా? దేవుడు నాకు ఆశ్రయంగా నేను కలిగి ఉన్నప్పుడు, దేవుడు నాకు సహాయకుడు, ఆయన ఎబెనేజర్గా మన జీవితంలో ఉన్నప్పుడు మనకు భయం అనేది మన జీవితంలో ఉండదు. భయము కలిగినను నిన్ను నడిపించగలిగే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు మహారాజ్ గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఒక ప్రక్కన కొడుకు చంపేటువంటి, ఒక ప్రక్కన మామ చంపేటువంటి పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకకరంగా అయిపోయినాయి. కానీ ఆ పరిస్థితుల్లో దావీదు గారు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నన్ను ఎక్కించగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. అవును ప్రభువా, నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాణ్ణి నన్ను ఎక్కడికి ఎక్కించమంటే సింహాసనం మీదకి ఎక్కించినటువంటి దేవుడు అని దావీదు గారు చేసినటువంటి అటువంటి విశ్వాసపు మాట మన జీవితంలో రావాలి. అటువంటి దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, మనం ఎలా ఉంటాం తెలుసా? యోబు గారు
అన్నటువంటి సాక్ష్యం, నా విమోచకుడు సజీవుడు అనే మాట మనం చెప్పగలం. మన దేవుడు సజీవుడై ఉన్నాడండి, మన విమోచకుడై ఉన్నాడండి అనే ధైర్యం మనలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధైర్యం మనలో ఉంటుందో మనం ఏమంటుంది, నమ్ముట వలన నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అనే మాటను కూడా మనం చెప్పగలిగేటువంటి అటువంటి సామర్థ్యతను, అటువంటి విజయమును పొందుకునే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఈ దిన మన జీవితంలో ఆ విశ్వాసం ఉంటే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. అటువంటి కృపా బాధ్యత దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని ఎక్కడ మనకి రెండో సాధనం మనం చేయవలసింది ఏమిటో తెలుసా? సామెతల గ్రంథకర్త అంటాడు కదండి. చూద్దాం, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. 1:33 ఈ మాట రాయబడి ఉన్నది. ఏమని ఉందో ఒకసారి నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. రెండోదిగా చూసినట్లయితే దేవుని వాక్యము మనకు సురక్షితాన్ని ఇస్తూ ఉంటది. దేవుని యొక్క వాక్యము మనకు భద్రతను ఇస్తూ ఉంటది. దేవుని యొక్క వాక్యము మనకు కంచె కోటగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనకు భద్రతను కలగచేసి సురక్షితమైన ఒక గమ్యానికి మనం చేరుస్తుంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని సాధన చేసే వారికి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కీడు వచ్చిన భయం లేకుండా మనం నెమ్మదిగా ఉంటాం. కుమారుడైన ఇస్సాకు గారు తన తండ్రితో వెళ్తున్నాడు. ఇస్సాకు గారు అంటాడు కదా ఒక ధైర్యం కలిగినటువంటి మాట, నాన్నగారు ఇదిగో మీరు కత్తిని తీసుకొచ్చున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ చంపటానికి ఏమి ఉన్నది అన్నప్పుడు ఆయన ధైర్యం కలిగినటువంటి మాట, యెహోవా ఈరే, ఆయనే చూచుకుని వాడని తండ్రి అన్నాడు. అప్పుడు కుమారుని తీసుకొచ్చి ఆ యొక్క కర్రల మీద ఆయన పండబెట్టి ఆ కర్రలు పెట్టి ఆయన ఖడ్గాన్ని ఎత్తినప్పుడు కూడా కుమారుడు తిరగబడలేదండి. దేవుడు విమోచకుడు ఆయన గ్రహించినాడు. నా దేవుడు నాకు సురక్షితాన్ని ఇవ్వగలడని గ్రహించినాడు. నా దేవుడు ఒకవేళ నా తండ్రి నన్ను అక్కడికి ఖడ్గం చేత నన్ను 2 ముక్కలు చేసిన తిరిగి కట్టగలిగేవాడు నా దేవుడు అని ఇస్సాకు గారు ధైర్యంగా ఉన్నాడు. ఈ దిన అటువంటి సురక్షితం కలిగినటువంటి జీవితం నీలో నాలో ఉన్నదా? అటువంటి ధైర్యం కలిగినటువంటి జీవితం మనలో ఉన్నదా? అందుకని కీర్తనకారుడు అంటాడు కదా 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఎక్కడ ఏది బ్రతికిస్తుందో తెలుసా? ఏది ఆయన వాక్యము కదా మనల్ని బ్రతికిస్తున్నది. ఆ వాక్యము శరీరధారిగా తన కుమారుడైన యేసు క్రీస్తు వారు మానవ శరీరధారిని ధరించి నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వలేదా? ఆ ధైర్యం కలిగినటువంటి వాక్యాన్ని నువ్వు పట్టుకొని ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే అధైర్యపడుతూ నీ జీవిత పయనాన్ని ముందుకు కొనసాగిస్తున్నావా? అంత మాత్రమే 119 సంకీర్తనలో 165 వచనం ఉంటుంది కదా, నీ వాక్యము నా జీవితాలకు ఎంతో ఏంటో తెలుసండి, ఎంతో అని అన్నాడు, ఎంతో నెమ్మది కలగజేస్తుంది అని అంటున్నాడు. ఇదేనా ఈ వాక్యాన్ని పట్టుకొని మనం జీవించగలుగుతున్నామా? ఆయన వాక్యం ద్వారా మనకి ఎంతో నెమ్మది కలుగుతున్నది మనం తెలుసుకుంటున్నామా? లేకపోతే భయాందోళనలోనే మన జీవిత పయనాన్ని మనం ముందుకు కొనసాగించే వారు ఉన్నామా? అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని అంటుంది. దేవుని మాట మనల్ని జీవింపచేసేది, దేవుని మాట మనకి విమోచన ఇచ్చేది, దేవుని మాట చనిపోయినటువంటి మన పాపం చేత చచ్చిపోయిన మన జీవితాన్ని తిరిగి ఆయన వాక్కు చేత మన సజీవ లెక్కలో జ్ఞాపకం మనల్ని నడిపించేది ఆయన వాక్యం. అటువంటి జీవము కలిగినటువంటి దేవుని వాక్యం నందు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఏమి ఇవ్వాలని అనుకున్నాడు తెలుసా? 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూసినప్పుడు అక్కడ ఉంటూ దేవుడు మనకు శక్తియు అంటూ ప్రేమ అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఇంద్రియ నిగ్రహం అనే పదం అక్కడ కనిపిస్తున్నది. అది ఎట్లా వస్తుందో తెలుసండి? పరిశుద్ధాత్మ కార్యములు మన జీవితంలో చేసినప్పుడు నీలో ప్రేమ ఉన్నదా? నీలో ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే తల్లడిల్లిపోతూ బాధలతో వేదనతో ఏ మాత్రం కూడా సహవాసం లేనటువంటి నీ అసహాయ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడను దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. నీవు అటువంటి దేవుని శక్తిని పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించాలి. అందుకని అపొస్తలుల కార్యంలో ఒక మాట అక్కడ రాయపడి ఉంటుంది, 1:8 ఉంటుంది కదా, పరిశుద్ధాత్ముడు అని అంటూ ఆ చివరికి వచ్చేటప్పుడు శక్తి పొందుకుంటారు. ఎప్పుడు?
దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన శక్తి మనలోకి వస్తుంది. ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన శక్తి మనతో ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాం. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు దేవుని కార్యములు చేయుటకై మనం బహుధైర్యం కలిగిన వారిగా ఉంటాము. అందుకని ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఉంటాము, ఎప్పుడైతే శక్తి కలిగిన వారుగా ఉంటామో బూది గంతముల వరకు ఆయనకు మనం సాక్షులుగా ఉంటాము. ఎప్పుడైతే ఆయన శక్తి, ఆయన సాక్షులుగా మనం జీవిస్తామో మనం దేనితో నింపబడతాం తెలుసండి? పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో నాలో ఉన్నదా? ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ దిన దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని సేవించబోతున్నటువంటి మనము, దేవా మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించగలిగే తాకిడి నాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ప్రసన్నతని నా జీవితంలో కలగచేయండి. పాపముతో చచ్చిపోయాను ప్రభా, అబద్ధాలతో చచ్చిపోయాను, మోసపూరితమైన బ్రతుకుతో నేను చచ్చిపోయాను. ఇదిగో నాయనా మీ శరీరాన్ని, మీ రక్తాన్ని నేను సేవించబోతున్నాను. ఈ శరీరాన్ని, రక్తాన్ని సేవించినటువంటి నేను నాయనా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బహుధైర్యం కలిగిన వాడిగా జీవించగలిగే బాధ్యత నాకు ఇవ్వండి అని అన్నప్పుడు, అందుకనే పౌలు గారు అంటాడు కదా, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను అని అంటాడు. దేవుని ఆత్మ చేత ఆయన మాత్రమే కాదండి, ఆయన నందు ఎప్పుడైతే మన తప్పిదములు, మన దోషములు, మన అపవిత్రమైన కార్యములు అన్నిటిని మనం ఒప్పుకుంటామో ఆయన ఆత్మ కార్యములు మన జీవితంలో జరుగుతాయి. ఆయన ఆత్మ చేత మనం నింపబడిన వారిగా ఉంటాం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 ఒక మాట రాయబడింది. కావున నేను అధైర్యపడను, బాహ్య పురుషుడు కృషించను, నా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతాడు అని అంటున్నారు. మన బాహ్య జీవితము ఒకవేళ భయంతో ఉండవచ్చు, కానీ ఏదైనా ఒకవేళ దేవుని సేవిస్తుంటే ఈ యొక్క మతతత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థలో నన్నైతే నా యొక్క భౌతిక దేహాన్ని చంపగలుగుతారు, కానీ నా యొక్క ఆత్మ దేవుని కొరకు సిద్ధపడి ఉంది కాబట్టి నా అంతరంగ పురుషుడు బహుధైర్యముతో అనే మాట భక్తుడు రాసినట్లుగా ఈ యొక్క పరిశుద్ధ దినాన మనము కూడా నా అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానాన్ని చేరుట కొరకు, అందుకనే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైనా మేలే అని అన్నాడు. బ్రతికితే నాయన మీ కృప, మీ కార్యములు మీరు నన్ను వాడుకుంటారు. ఒకవేళ చనిపోతే నాకు ధైర్యం ఉంది, మీ నిత్య రాజ్యంలోకి నేను రాగలుగుతాను. నిజంగా అటువంటి గొప్ప దైవజనుల్ని, అటువంటి దేవుని యొక్క క్రీస్తు కొరకు సాక్షులుగా అయినటువంటి, హతసాక్షులైనటువంటి గొప్ప భక్తుల్ని చూడగలిగే కృపా భాగ్యత రావాలంటే మనలో కూడా ఏమి రావాలో తెలుసా? మన అంతరంగ పురుషుడు దినదినము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన యొక్క సాధనములుగా మనం మార్చబడేవారుగా ఉండాలి. ఆఖరిగా 4వదిగా చూచినట్లయితే 4వ సాధనం ఏంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అందుకని కీర్తనకారుడు 34వ కీర్తన 4వ సంకీర్తన 4లో రాస్తారు కదా, యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయం అన్నిటిలో నుండి విడుదల ఇవ్వగలిగి. దేని ద్వారా? దేవుని దగ్గర విచారణగా ప్రార్థన చేసినాడు భక్తుడు. నీవు నేను కూడా ప్రార్థనలో కొనసాగినప్పుడు మన జీవితంలో కలిగిన బాధలన్నిట్లో నుండి, భయములన్నిట్లో నుండి ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? విడుదల ఇవ్వటానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, అటువంటి దేవుణ్ణి పూజిస్తున్నాం, అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అటువంటి బాధ్యత మన జీవితంలో రావాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. భయములన్నిట్లో నుండి దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. చిన్న ప్రార్థన గొప్ప కార్యములు దేవుని చేస్తాడు. నీ జీవితంలో చిన్న ప్రార్థన, నీకు కలిగినటువంటి ఆ ప్రార్థనలో దేవుని సముఖమందు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతాం. దేవుని యొక్క సేవకులు అనేక మంది అండి, వారు చేసిన ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యములను మన ముందు చేసి ఉన్నారు. ఈ దిన ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం అనే మన హస్తాల్లోకి వచ్చిందంటే వారి జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ వారు అన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని సముఖమందు ఈ యొక్క నాయన ఈ పరిశుద్ధ గ్రంథము, నాయన మీరు నాకు ఇచ్చే ఆత్మచేత ప్రేరింపబడినటువంటి రాసినటువంటి ఈ గ్రంథము అనేక లక్షలాది మందికి చేరాలి. నేను ఈ లోకాన్ని గతించి శారీరకంగా గతించిపోయినప్పటికీ ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం ప్రతి హస్తాలకి చేరాలని వారు చేసినటువంటి అటువంటి గొప్ప ప్రార్థన ఈ దినము పరిశుద్ధ గ్రంథం నీ హస్తాల్లో ఉన్నది. అది నువ్వు గమనిస్తున్నావా? నీ తర్వాత తరం వారి కొరకు ఈ పరిశుద్ధ జీవ గ్రంథము ఇదిగో మూసివేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ నా బిడ్డలకి మీ రాకడ వచ్చేంత వరకు ఈ పరిశుద్ధ జీవ గ్రంథము మా బిడ్డలు చదవాలి ప్రభువా. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చేత వారు జీవించబడాలి, వారు బ్రతకాలి, వారి జీవితాలను కట్టుకోవాలి, వారి కుటుంబాలని కట్టుకోవాలి, వారి పరిస్థితులను మీలో కట్టుకోవాలని దాని కొరకు మనం ప్రార్థించే ఒక తల్లిదండ్రులుగా ఉండాలి. మన తర్వాత తరాల వరకు మనం ఆస్తిని ఇవ్వకపోవచ్చు, కానీ
దేవుణ్ణి ఇస్తే కోట్లాది రూపాయల కంటే ఉన్నతమైనది ఇచ్చిన వరం అవుతాం. అటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. కానీ ఏదో ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఈ లోక భోగాలు సంపాదించడం కొరకు, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడం కొరకు, ఈ లోకంలో ఉన్న వాటిని మన బిడ్డలకి ఇవ్వాలని దాని కొరకు తాపత్రయపడటం కాదు, కానీ జీవ గ్రంథంని మన బిడ్డలకి ఇచ్చి ఆ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మన బిడ్డలకి నెమరు వేసే ఒక తల్లిదండ్రులుగా మనం మారిపోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటల ద్వారా మనం ఎట్లా ఉండాలి తెలుసా? అందుకే లూకా సువార్త 21:36 వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? మీరు శక్తి కలిగిన వారు అగనట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆ ప్రార్థన మనకి ఏమి చేస్తుంది తెలుసా? ఇదే లూకా సువార్త 21:46లో రాయబడింది. ధైర్యము చెడి మనము కూలుతురాము అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. నీ జీవితంలో ధైర్యము కలగాలనంటే, లేకపోతే ఆ యొక్క శక్తిని మనం పోగొట్టుకున్నప్పుడు మన జీవితంలో ధైర్యం చెడిపోయి అధైర్యవంతులు మనం అయిపోతాం. అధైర్యవంతులకు కాదు కదా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించింది. నీ కొరకు నా కొరకు ఆయన సిలువ యాగమైంది. నీలో ఉన్న భయాన్ని అంతటిని కూడా పారద్రోడి నీలో ధైర్యాన్ని పుట్టించడానికి నువ్వు గుర్తెరుగుతున్నావా? ఎప్పుడైతే ఇది గుర్తెరుగుతావో ఆఖరిగా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? సామెతల గ్రంథకర్త 14:26లో రాస్తాడు కదా, నీలో యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట బహుధైర్యము. ఆ సాధనం బహుధైర్యము అనగా దైవ భయము కలిగిన వారిగా మనం ఉండాలి. 5వ సాధనం ఇది. ప్రతి దినము కూడా దీని యందు మనం సాధనం చేసేవారిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. అంత మాత్రమే మనము ఆదికాండం 42:18 ఉంది కదా, మనం దేవునికి భయపడినట్లయితే ధైర్యంగా మనం ఉండగలుగుతామనే పదం అక్కడ రాయబడి ఉంది. ఇనుము ఎంత పరిశోధింపబడుతుందో, ఎంత కష్ట సమయంలోకి వెళ్తుందో, ఎంత ఇనుము కనుక కాల్చబడుతుందో మనం అనుకున్నటువంటి ఆకారంలో కదా మార్చబడుతుంది. అదే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం చేత మనం ఎంతగా నలగగొట్టబడుతుంటామో తిరిగి దేవుని యొక్క రూపంలోకి మనం మార్చబడతాం. ఆ రూపంలోకి మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో భయం ఆందోళనతో ఉన్నట్లయితే ఈ దినం దేవుడు అంటున్నాడు, ఆయన స్వరము ద్వారా నీకు దేవుడు ధైర్యాన్ని కలుగ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరము ద్వారా నీలో ఉన్నటువంటి పాపం అంతటిని తొలగించి, ఏ భయముతో నీ జీవితం ముందుకు వెళ్ళబుచ్చి ఇంకా నేను సాగలేను అని భయంతో ఉన్నావో, నేను నిన్ను నడిపించి వాడినై ఉన్నాను, నేను పిలుచుకునేంత వరకు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నానని అంటున్నాడు. నీతో కలిసి పైన సాగించాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవుని మనం కోరుకుందామా? అటువంటి దేవునికి మనం ప్రథమ స్థానం ఇద్దామా? అటువంటి కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినం నాయన మీ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి మాలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి మీ వాక్యం చేత మాకు ధైర్యాన్ని పుట్టించారు తండ్రి. మీ వాక్యం నాయన మేము ధైర్యాన్ని కలిగి మీ కొరకు సాక్షులుగా జీవిస్తూ అంతం వరకు ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించే కృపా భాగ్యత దయచేయండి. మీ బిడ్డలు ఎంతో నాయన నమ్మకంగా ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యం ద్వారా ప్రోత్సహించబడి వారి జీవితంలో ఉన్నటువంటి భయం నుండి గొప్ప విడుదల అనుగ్రహించి ధైర్యంతో వారి జీవితం కొనసాగించగలిగే కృపా భాగ్యత దయచేయం. గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా కాచి కాపాడి ఈ యొక్క పరిశుద్ధ మార్చి నెల 3వ తారీఖులోకి మమ్మల్ని సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ దినాన్ని చూడగలిగే బాధ్యతను మీరు మాకు ఇచ్చున్నారు తండ్రి. ఈ నెలంతా కూడా మీ చల్లనైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని అయ్యా మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ తిరిగి నాయన మేమందరం కలుసుకొని మేము స్తుతించి ఆరాధించి గణపరచేంత వరకు మీ దివ్యమైన హస్తాల్లోకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ దేవుడు కృపా వాత్సల్యం చేత నింపబడి ధైర్యం కలిగి ముందుకు కొనసాగునట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు కూడా నన్ను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చేత ధైర్యపరచడానికి దేవుడు కృపను ఇచ్చినాడు. అదేవిధంగా మీ అందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏ భయంతో మనం వణికిపోవద్దు. ఏ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వాటిలో నుండి మనం సన్నగిల్లిపోకుండా దేవుని వైపు చూచుచు మన ముందున్నటువంటి పరుగు పందెం వైపు మనం నడిచినప్పుడు ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. దేవుడు మనందరికీ ఆయన కృపా సమాధానం దయచేయను గాక. ఆమేన్.